హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతకు ముందు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనకి వరలక్ష్మి వ్రతం అనేది దగ్గరలోనే ఉంది కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసుల పేరుని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియో తెలుసుకుందామండి. మనకి నచ్చిన కాయిన్స్, రూపాయి కాయిన్స్ అయినా, లేదంటే ₹2 కాయిన్స్ అయినా మీకు నచ్చినవి తీసేసుకోండి. నేను ఇక్కడైతే సిల్వర్ కలర్లో అయితే ఉంటాయి కాబట్టి నాకు ఒక 30-40 వరకు కూడాను ₹5 కాయిన్స్ దొరికినట్లయితే వీటిని తీసుకున్నాను. కాయిన్స్ని అమ్మవారికి పెట్టే ముందర ఆ చేతులు ఈ చేతులు తాకి వస్తాయి కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోండి వాటర్లోన. తర్వాత ఒక పొడి క్లాత్లో వేసేసుకొని వాటర్ అనేది లేకుండా ఈ విధంగా మనం కాయిన్స్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇవి నేను 3 ఇయర్స్ బట్టిగా అమ్మవారికి కాయిన్స్ మాలగానే వాడుతున్నానండి. ఈ కాయిన్స్ మాల తయారు చేయడం కోసం, అంటే మనకి ఈ కాసుల పేరు తయారు చేయడం కోసం మీడియం సైజు ఇటువంటి టేప్ అనేది మనకి బుక్ స్టోర్లో దొరుకుతుందండి. ఇది జస్ట్ ₹20కి నేను తీసుకున్నాను అనమాట. కరెక్ట్గా కాయిన్స్కి సరిపోతుంది. ఏ కాయిన్స్కైనా సరే కూడాను. ఇలా మీ ఫోటో అనేది మ్యాక్సిమం అందరి దగ్గర మీడియం సైజే ఉంటుంది కాబట్టి ఇలా అయితే సరిపోతుందండి. నేను కొంచెం పెద్దదే తీసుకున్నాను. ఫోటో అనేది నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి మీ ఫోటో సైజ్ అంటే అమ్మవారి లక్ష్మీదేవి ఫోటో అనేది ఎంత ఉందో అంత చూసేసుకునే సైజు, దానికి తగ్గట్టుగా టేపును కూడా మనం కట్ చేసేసుకున్న తర్వాత రెండు వైపులా ఇలా కాయిన్స్ను ముందు వైపు మనకి బొమ్మ అనేది ఉంటుంది కదండి, అచ్చు బొమ్మ అంటాము. ఇలా బొమ్మ ఉండేటట్టుగా అయితే నేను ఫ్రంట్కి ఇలా మొత్తం అన్ని కాయిన్స్ని సెట్ చేసుకున్నాను అనమాట. అంతేనండి, చాలా సింపుల్గా మనకైతే ఈ కాయిన్స్ మాల అనేది రెడీ అయిపోయింది అనమాట. అలాగే మనకి కాయిన్స్ అనేవి అస్సలు ఊడిపోకుండా మాల అనేది అదే విధంగా స్ట్రాంగ్గా ఉండాలి ఇన్ని రోజులైనా అన్నట్లయితే సింపుల్గా పైనుంచి మరొక టేప్ అనేది కవర్ చేసేయండి. కిందన మరొక 2 టేప్ ముక్కలను కట్ చేసి పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాయిన్స్ని చుట్టూ కూడా మనం అలంకరించుకున్నాం అనుకోండి. కింద చూడండి ఒక ఫ్లవర్ లాగా అయితే వచ్చింది. చూడడానికి కూడా చాలా నిండుగా ఉంటుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టం అన్నమాట ఈ కాసుల పేరు అనేది. నేను అందుకే సిల్వర్ కలర్ అనేది తీసుకున్నాను. దీనిపైన కూడాను మరి కొంచెం టేప్ అనేది వేసుకున్నామంటే మనకి 1 ఇయర్ అయినా కూడాను ఈ మాల అనేది ఇలానే ఉంటుందండి. మాల అనేది అందంగా ఉండడం కోసం నేను ఇక్కడైతే కొంచెం అంటే కొంచెం గంధంని కుంకుమని యాడ్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటే చాలా చాలా నిండుగా ఉంటుందన్నమాట. ఈ శ్రావణ మాసంలోన నెల రోజులు మనం పూజలు అవి చేస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసుల పేరు అనేది ఈ విధంగా సింపుల్గా ఎవరైనా కూడా కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత అందంగా ఉందో. అలాగే ఫోటోకి వేసేటప్పుడు కూడా చాలా అందంగా నిండుగా కూడా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలోనే ఇటువంటి కాసుల పేరు అనేది తయారు చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా ఎంత బాగుందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళాలనుకునేటప్పుడు పూలవేణిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. సో దీనికోసం మీరు తలకు పెట్టుకున్న ఫ్లవర్స్ ఏవైతే మీకు ఇష్టం ఉంటాయో, మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటిని మీకు నచ్చిన ఫ్లవర్స్ని తీసేసుకొని ఇంట్లోనే ఏదో ఒక గాజు అనేవి ఖచ్చితంగా ఓల్డ్ అయిపోయిన ఓల్డ్ ఇలాంటివి గట్ట ఉంటూ ఉంటాయి కదండి. వాటిని పడేసుకోకుండా గాజునైనా నార్మల్ గాజునైనా ఏదైనా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ సైడ్ టేపుని చుట్టూ కూడా గాజుకి ఇలా అంటించేసుకున్న తర్వాత ఇలా మనము ఫ్లవర్స్ అన్నిటిని కూడా చక్కగా అంటించేసుకున్నాం అనుకోండి, మన జడ అనేది చాలా చాలా అందంగా ఉంటుందండి. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మనం అట్రాక్టివ్గా మన జడ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఎక్కడైనా చిన్న గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఉంచుకోండి చిన్న గ్యాప్. ఆ గ్యాప్లో మనం ఈ విధంగా తలకు పెట్టుకుని టిక్ టాక్ క్లిప్ అనేది పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్న ఇలా మనం చక్కగా ఇలా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి హెయిర్కి చాలా చాలా నిండుగా అయితే ఉంటుందండి. మనం సైడ్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను చూసుకోలేదండి, క్లిప్ అనేది పైకి లేచిపోయింది అనమాట. మీరు ఇసురు పెట్టుకునేటప్పుడు నీట్గా పెట్టుకున్నారనుకోండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఎవరు చూసినా కూడాను ఏంటి ఇలా తయారు చేసుకున్నారు, చాలా బాగుంది, ఎక్కడ కొన్నారని ఖచ్చితంగా అడుగుతారండి. ఇలా తక్కువ ఖర్చుతోటే ఎవరి సహాయం లేకుండా చక్కగా పూలవేణి తయారు చేసుకుని మన జడని ఎప్పుడు కూడా అందంగా అలంకరణ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఉందో. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 3వ టిప్ని అయితే తెలుసుకుందాము. చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా సీజన్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే దగ్గు జలుబు అనేవి వచ్చేసి త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాగే గొంతు దురదలా వచ్చేసి మనకేంటంటే ఒక్కొక్కసారి కొండ నాలుకల గట్ట వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ముఖ్యంగా చిన్నపిల్లలకి వారానికి 1-2 సార్లు దగ్గు జలుబు అనేది కంటిన్యూగా వచ్చేటప్పుడు దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. తమలపాకు అనేది చాలా చాలా హెల్త్కి మంచిదండి.
ఒక ఫ్రెష్డ్ తమలపాకు, అలాగే చిన్నపిల్లలకు అనుకోండి ఒక మిరియం వేసుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి 2-3 మిరియాలు అయితే వేసుకోండి. మా పాపకి దగ్గు జలుబు వచ్చేసిందనమాట, కఫం గట్ట పట్టేసిందని జస్ట్ నేను ఒక్క తమలపాకు ఒక్క మిరియాలను వేసుకుని ఇప్పుడు ఇలా చేస్తానండి. తమలపాకును శుభ్రంగా కడిగేసుకొని ఒక మిరియంతో పాటు ఈ విధంగా దంచేసిన తర్వాత తమలపాకు రసాన్ని ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ వచ్చినంత వరకు తీసుకోవాలి. ఆ తర్వాత అల్లం అనేది దగ్గు జలుబుకి అలాగే బాడీలోని ఇమ్యూనిటీని పెంచడానికి ఎంత బాగా పనిచేస్తుందో అందరికీ తెలిసిందేనండి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా రెమెడీ పనిచేస్తుంది అనమాట. జస్ట్ కొంచెం అంటే కొంచెము అల్లాన్ని ఈ విధంగా తురిమేసుకొని జస్ట్ కొంచెం చిన్నపిల్లలకు అనుకోండి 3-4 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది, ఘాటుగా ఉంటుంది కాబట్టి. పెద్దవారికి అనుకోండి కొంచెం ఒక 1/4 టీ స్పూన్ వరకు కూడాను అల్లం రసాన్ని అయితే వేసేసుకోండి. ఇది చాలా చాలా న్యాచురల్ అనండి, ఎన్నో రోగ నిరోధక శక్తిని మనకి ఇస్తుంది అనమాట. అలాగే మనకి ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది. పిల్లలకు కాబట్టి కొంచెం చేదులా ఉంటుంది, అగరగరగా ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కొంచెం తేనెని యాడ్ చేసేసుకొని దీన్ని ఉదయము అలాగే ఈవినింగ్ 2 పూటలు పెట్టి చూడండి. 2 రోజుల్లోనే దగ్గు జలుబు అలాగే కొండ నాలుక గొంతు కిచకిచలాడడం డ్రై కాఫ్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి. చాలా మంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరం కూడా మనకి ఆషాఢ మాసంలో ఎక్కువగా మనం గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా ఓన్లీ ఆషాఢ మాసంలోనే కాకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే కేవలం ఒక్క నిమ్మ చెక్క రసంతో స్టవ్ వెలిగించే పని లేకుండా గోరింటాకుని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. సో దానికోసం నేను ఇక్కడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేను నాకు మా పాపకి కాబట్టి కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని పావు చెక్క మాత్రమే పిండాను అనమాట. ఆ తర్వాత మార్కెట్లో మనకి ఇటువంటి ఎర్రటి కుంకుమ అనేది ఉంటుందండి. కుంకుమ తీసుకునేటప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి, అప్పుడే మనకి ఈ గోరింటాకు అనేది ఎర్రగా పండుతుందన్నమాట. జస్ట్ కొంచెం అంటే కొంచెం మీరు తీసుకునే నిమ్మరసానికి ఎంతైతే సరిపోతుందో కుంకుమ అనేది తీసుకున్న తర్వాత చెయ్యి పెట్టుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కలపండి. కలిపేటప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగానే మనకి మిశ్రమం అనేది ఉండాలన్నమాట. మరి పల్చగా చేసినా కూడా మనకి గోరింటాకు అనేది అస్సలు అంటదండి. మనం ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకోవాలనుకునేటప్పుడు చాలా చిరాకు పడుతూ ఉంటాం, ఇప్పుడు ఎవరు చేస్తారులే అని. సో ఇలా మనం ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ టైం తీసుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కసారి పిల్లలకి స్కూల్లోన ఏవైనా కూడా ఈవెంట్స్ అయ్యేటప్పుడు లేదంటే మనము పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళాలనుకునేటప్పుడు అందంగా మనకి చేతులు ఉండాలి, నిండుగా ఉండాలి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేది వరలక్ష్మి వ్రతమే. ఈ వరలక్ష్మి వ్రతము ప్రతి శుక్రవారం కూడా మీరు ఈజీగా ఎక్కువ కష్టపడకుండా టైం అనేది ఉండదు కాబట్టి అప్పటికప్పుడు ఇలా ఈజీగా ఇన్స్టెంట్ గోరింటాకు అనేది తయారు చేసుకోవచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కెమికల్స్ లేనివి కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఎటువంటి సందేహం లేకుండా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మీకు నచ్చినట్టుగా డిజైన్ కావాలనుకుంటే డిజైన్ కూడా పెట్టుకోవచ్చండి. నాకు ఎప్పుడు కూడా ఇలానే ఇష్టం కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఇలా చిన్న డిజైన్ తోటి ఫినిష్ చేసేస్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత గోరింటాకుని ఒక 5-10 నిమిషాలు ఫ్యాన్ కింద అలా వదిలేసామనుకోండి, మనకి నార్మల్గానే గోరింటాకు ఎలా అయితే పెట్టుకుంటూ ఉంటామో అంతకంటే మంచిగా పండుతుందండి. నేను ఆల్రెడీ చెయ్యి కూడా ఫింగర్ అంటే నేను ఏ వేనితో అయితే నేను ఈ గోరింటాకు పెట్టుకున్నానో ఆ వేని కూడా చూసారు కదా ఎంత బాగుందో. అలాగే ఆరిన తర్వాత కూడా ఒక్కసారి వాటర్లో మీ ఎదురుగానే నేను వాష్ చేసి చూపిస్తున్నానండి. 100% మనకి ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు గోరింటాకుని కేవలం ఒకే నిమిషంలోనే ప్రిపేర్ చేసుకొని చాలా బాగా ఉంచుకోవచ్చండి. అలాగే మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ శ్రమ పడకుండా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. మనం ఎటువంటి పని చేయలేకుండా ఉంచామనుకోండి మనకు 1-2 రోజుల వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఎక్కువ పని చేసినా కూడా పోతుందండి. నాకైతే 1.5 రోజు వరకు కూడా ఉందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. చెయ్యిని వాష్ చేసిన తర్వాత తుడిచి మరీ చూపిస్తున్నానండి. అస్సలు మనకు వదలదు. ఇది అయితే యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చిన్నవారైనా పెద్దవారైనా కొంతమందికి మోకాళ్ళు మోచేతులు పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే కొంతమందికి పెద్దవారికైనా లేదంటే మన ఆడవారికైనా నైట్ టైము ఎక్కువగా కాళ్ళు మంటలు అనేవి వచ్చేసి చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదండి. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కూడా ఆడేటప్పుడు నైట్ అయ్యేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయని అంటూ ఉంటారు కదా. ఇలా అయితే ట్రై చేయండి. దానికోసము కొద్దిగా నువ్వు నూనె కానీ ఆవాల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె అయినా కూడా మీకు నచ్చిన ఆయిల్ తీసేసుకొని గరిట్లోనూ 1-2 స్పూన్లు వేసేసుకోండి. ఆ తర్వాత ముద్ద కర్పూరం కానీ లేదంటే ఆరత బిళ్ళలు అనేవి ఉంటాయి కదండి. సో ఒకటి అనేది మెత్తగా పౌడర్ చేసి వేసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెము పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా మనము సడన్గా పడిపోయేటప్పుడు కూడా కాళ్ళు వాపులు గట్ట వచ్చేసి కాళ్ళు చుట్టూ కూడా మనకి పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో సడన్గా నడిచి పడిపోయేటప్పుడు అప్పుడు కూడా ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో మీకు కాలు పెయిన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నట్లయితే ఇందులోన
విక్స్‌ని గానీ, లేదంటే మీరు జెండు బామ్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదండీ! వాటినైనా కూడాను మనం కొంచెం యాడ్ చేసేసుకొని, ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వేడి చేసామనుకోండి, ఆయిల్‌లో మనం అన్నీ వేసాం కాబట్టి ఇవన్నీ కూడా మరుగుతుందనమాట. ఎప్పుడైనా మీకు కాళ్ళు నొప్పులొచ్చేటప్పుడు ఈ ఆయిల్‌ను అప్పటికప్పుడు వేడి చేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు రాస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి కాళ్ళు నొప్పులనేవి తగ్గుతాయండి. సో, గోరువెచ్చగా ఉండేటప్పుడు మోకాలు నొప్పులొస్తే మోకాళ్ళ దగ్గర, మోచేతుల నొప్పులొస్తే మోచేతుల దగ్గర, లేదంటే ఎప్పుడైనా పడిపోయి కాళ్ళు వాపులొచ్చేసి విపరీతంగా అక్కడ వాసిపోయింది, పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనుకునేటప్పుడు ఆ ప్లేస్‌లో కూడా దీన్ని అప్లై చేసుకొని కొంచెం మసాజ్ చేయండి. పిల్లలకైనా కూడా నొప్పులనేవి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి, లేదంటే ఇంట్లోన మన అమ్మమ్మో, నానమ్మో ఉండేటప్పుడు వాళ్ళకి అరికాళ్ళు, చేతులు మంటలనేవి వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే మోకాలు విపరీతమైన పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువగా షుగర్ పేషెంట్‌లకి ఇలా ఎక్కువగా కాలు మంటలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా! ఇలా కాలు మంటలనేవి తగ్గాలనుకున్నట్లయితే ఇలా తయారు చేసిన నూనెని డైలీ కూడాను మీరు చక్కగా అరికాళ్ళకి నైట్ టైమ్ అప్లై చేసేసుకోండి. మనకి ఏంటంటే ఈ ఆయిల్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అయ్యి కాళ్ళు కూడా చాలా స్మూత్‌గా పగుళ్ళు కూడా తగ్గుతాయన్నమాట. అలాగే పిల్లలకు కూడాను పెయిన్స్ అనేవి చక్కగా తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి, మనకి నొప్పులనేవి తగ్గాలనుకున్నట్లయితే ఇటువంటి ప్రమిదనేది మనకి మట్టి ప్రమిదనేది ఉంటుంది కదండీ! కొంచెం ఇటువంటి డిజైన్ ఉన్నది తీసుకున్నామనుకోండి, మనం ఇలా రఫ్ చేసుకోవడానికి చాలా బావుంటుందనమాట. ఇలా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇటువంటి ప్రమిదనేది తీసేసుకోండి. ఇది పూజకు వాడింది కాదండి. నార్మల్‌గా నేను జనరల్‌గా వాడుతూ ఉంటాననమాట. ఇటువంటి కుందితోటి చక్కగా కాళ్ళకి, అరికాళ్ళకి మసాజ్ చేశామనుకోండి, అరికాళ్ళు మంటలు, నొప్పులు పట్టేసేటట్టు ఉంటాయి కదండీ! అవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. ఎందువల్లంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుందండి. అలాగే మనం ఇందులో ఏసిన ఇంగ్రీడియెంట్స్ వల్ల కూడాను కాళ్ళు నొప్పులనేవి చాలా చాలా తొందరగా తగ్గుతాయి. అలాగే మనకేంటంటే కాళ్ళు పగుళ్ళు, కాళ్ళు అనేవి పూర్తిగా డ్రై అయిపోయి వైట్‌గా అయిపోతాయి కదా! అవి కూడా చక్కగా తగ్గుతాయన్నమాట. ఈసారి ఎప్పుడైనా ఇంట్లో అమ్మమ్మకో, నాన్నమ్మకో లేదంటే మన ఇంట్లో ఆడవారం పనులు చేసేటప్పుడు కూడాను మనకి కాళ్ళనేవి పెయిన్స్ వచ్చేస్తాయి కదా! సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. కాళ్ళు నొప్పులు గాని, మంటలు గాని అన్నీ నిమిషంలోనే బయటికి పోతాయి. తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్ కనిపిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే చిట్కాలు. ఐ హోప్ ఈ చిట్కాలన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో యాక్టివేట్ చేసుకున్నారంటే డైలీ నేను చేసే ఇటువంటి టిప్స్ అన్నీ నోటిఫికేషన్‌లో వస్తాయి. మరెన్నో నెక్స్ట్ ఉపయోగకరమైన టిప్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.